రాష్ట్రంలో 2026 మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు, మున్సిపల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వెల్లడించాయి. ఈ అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతుందని తేల్చాయి. మొత్తం 116 మున్సిపాలిటీలతో పాటు కీలకమైన కార్పొరేషన్లలో కూడా హస్తం పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తన పట్టు కోల్పోగా ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రధాన నగరాల్లో బీజేపీ గణనీయమైన బలాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని 7 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల జయకేతను ఎగరవేయబోతుంది. మంచిర్యాల, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, రామగుండం నగరాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించనుంది. మరోవైపు నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగరబోతుంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను బీజేపీ 29 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఎంఐఎం 17, కాంగ్రెస్ 9 స్థానాలకు పరిమితం కానున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్న ఈ నగరంలో బీజేపీ 30 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పాయి. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 12 స్థానాల్లో నిలవనున్నట్లు ప్రకటించాయి. ఇక మంచిర్యాలలో కాంగ్రెస్ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయబోతుందని సర్వేలో తేలింది. 60 స్థానాల్లో ఏకంగా 45 డివిజన్లను గెలుచుకుని విపక్షాలకు షాక్ ఇవ్వనుంది. మరోవైపు నల్గొండలో 48 డివిజన్లు ఉన్న ఈ పట్టణంలో కాంగ్రెస్ 33 సీట్లతో ఏకపక్ష విజయం నమోదు చేయబోతుంది. ఇక కొత్తగూడెంలో కాంగ్రెస్ 35 నుంచి 38 సీట్లు సాధించనుంది. కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం 12 స్థానాల్లో గెలిచి తమ ఉనికిని చాటుకోబోతున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ 75% స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతుంది. మొత్తం 116 పట్టణాల్లో కాంగ్రెస్ 87 నుండి 88 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోనుంది. గతంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఈసారి 21 నుండి 25 మున్సిపాలిటీలకు పరిమితమై 2వ స్థానానికి పడిపోయింది. బీజేపీ 5 నుంచి 6 చోట్ల, ఎంఐఎం 1 చోట విజయం సాధించే అవకాశం ఉంది. ఓటు శాతం పార్టీల వారీగా ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ 36%, బీఆర్ఎస్ 29.7%, బీజేపీ 19.3% నమోదైనట్లు ప్రకటించింది. జిల్లాల వారీగా విశ్లేషిస్తే కొన్ని ప్రాంతాల్లో పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. నల్గొండ జిల్లాలో 14 నుండి 16 మున్సిపాలిటీలను గెలుచుకుని కాంగ్రెస్ తన కంచుకోటను కాపాడుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ 13 నుండి 15 పట్టణాల్లో విజయం సాధించబోతుంది. మెదక్ ప్రాంతంలో బీఆర్ఎస్ తన పట్టును ఇక్కడ కొంతవరకు నిలుపుకుంది. గజ్వేల్ 13 సీట్లు, జిన్నారం 14 సీట్లు, గద్దెపోతారం 13 సీట్లు వంటి చోట్ల గులాబీ పార్టీ మెజారిటీ సాధించనుంది. ఆదిలాబాద్ జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 17 స్థానాలతో ముందున్న బీజేపీ 13 సీట్లతో గట్టి పోటీ ఇస్తుంది. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాల మద్దతు కాంగ్రెస్ విజయానికి కీలకమైందని సర్వేలు తేల్చాయి. ఎస్సీ వర్గాల్లో 41.2%, ముస్లింలలో 44.7% మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. బీసీ ఓటర్లలో కాంగ్రెస్ 33.6% మద్దతు పొందగా బీఆర్ఎస్ 31.1%తో గట్టి పోటీ ఇచ్చింది. ఎస్టీ ఓటర్లలో మాత్రం బీఆర్ఎస్ 36.9%తో ఆధిక్యంలో ఉంది. ఓసీ వర్గాల్లో బీజేపీ 29.9%తో బలంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే తెలంగాణ పట్టణ ఓటర్లు అధికార మార్పును కోరుకున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారిక ఫలితాలు వెలువడే వరకు రాజకీయ ఉత్కంఠ కొనసాగనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కరెంట్స్.